తెలంగాణ రాజకీయాల్లో ఏడాదిన్నరగా నలుగుతున్న ఎమ్మెల్యేల అనర్హత వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ముఖ్యంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దానం నాగేందర్, కడియం శ్రీహరిల విషయంలోనూ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ నిర్ణయంతో ఆ ఎమ్మెల్యేలకు పెద్ద ఉపశమనం లభించగా బీఆర్ఎస్ మాత్రం న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది. 18 నెలలు 10 మందిపై పిటిషన్లు, పార్టీ మారినట్టు ఆరోపణలు, అలాంటిదేం లేదంటూ స్పీకర్ తీర్పు, స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వటంపై కౌంటర్స్. ఇది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ఓవరాల్ సమ్మరీ. వాస్తవానికి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారనే ఆరోపణలతో 10వ షెడ్యూల్ ప్రకారం వారిపై వేటు పడటం ఖాయమని ప్రచారం సాగింది. గత కొద్ది నెలలుగా స్పీకర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పిటిషనర్ల వెర్షన్లు వింటూ వస్తున్నారు. అలా ఇప్పటికే 8 మందిపై తీర్పును వెలువరించారు. లేటెస్ట్ గా మిగిలిన 2 నేతలు దానం, కడియంలపై కూడా తన తీర్పిచ్చారు. నిబంధనల ప్రకారం ఫిర్యాదుదారులు సమర్పించిన ఆధారాలు సరిగ్గా లేవని, వారు పార్టీ మారినట్లు సరైన నిరూపణలు లేవని స్పీకర్ తీర్పిచ్చారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గారు ఇచ్చిన తీర్పును నేను స్వాగతిస్తున్నాను. ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ గారు వాద ప్రతివాదనలు విని వారి ముందున్న సాక్ష్యాలన్నింటినీ కూడా పరిశీలించి ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును అందరం కూడా స్వాగతించవలసిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేయడంలో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి తప్పకుండా వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేస్తారు. స్పీకర్ గారు జ్యూరిడిక్షన్ సపరేట్ ఉంటుంది. స్పీకర్ గారి పరిధి దాటిన తర్వాత అది వేరే ఉంటుంది. అది స్పీకర్ గారికి సంబంధం లేదనేది మా అడ్వకేట్స్ కానీ నేను కానీ చెప్పడం జరిగింది. నేను పోటీ చేశాను కదా అనేది పదే పదే చెప్తున్నటువంటి దానికి నేను దానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను. ఒకటేమో, నేను ఒక సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా ఇది నా ఫండమెంటల్ రైట్. అది నా ఫండమెంటల్ రైట్ని నేను ఉపయోగించాను. నా ఫండమెంటల్ రైట్ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు. రెండోది, నేను బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి ఇలా ఇక్కడ పోటీ చేశాను అని చెప్పి వీళ్ళు చెప్పినప్పుడు నేనేమంటున్నా అంటే, మీరు చేసినప్పుడు మీరు తీసుకెళ్ళి మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు ఏం చేశారు గతంలో, మీరు అక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రెడ్డి గారిని తీసుకెళ్ళి మీరు మంత్రి పదవి ఇచ్చారు. సబితా ఇంద్రెడ్డి తీసుకెళ్ళి మంత్రి పదవి ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితేనేమో శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. మీరు చేస్తే న్యాయము, మేము చేస్తే అన్యాయమా? అయితే స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను ఖూనీ చేసిన రోజుగా దీన్ని అభివర్ణించారు. కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసిన అనర్హత వర్తించకపోవటం రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగమేనని మండిపడ్డారు. సరే, పొలిటికల్ గా ఇన్ని రోజులు ఉన్న ఉత్కంఠకు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెరదించుతూ ఓ నిర్ణయమైతే ప్రకటించారు. మరి స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తే నెక్స్ట్ ఏంటి? స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్లు సుప్రీంకోర్టుపైనే ఉన్నాయి. సుప్రీంకోర్టు సూచనల మేరకు మార్చి 12వ తేదీలోపు స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. ఆ గడువులోపే స్పీకర్ తీర్పిచ్చేశారు. సాధారణంగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే సర్వాధికారం స్పీకర్ కే ఉంటుంది. అయితే ఆ నిర్ణయం ఏకపక్షంగా లేదా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని భావిస్తే న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎంపీగా పోటీ చేసిన అనర్హత వేటు వేయకపోవటాన్ని బలమైన సాక్ష్యంగా కోర్టు ముందుంచాలని ఆ పార్టీ భావిస్తోంది. స్పీకర్ నిర్ణయం జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుంది కాబట్టి కోర్టు స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ పత్రాలను, విచారణ క్రమాన్ని పరిశీలించొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వంటి నేతలు కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ కార్యాలయం నుంచి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద 2024 ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. వారిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వాదించింది. ఈ కేసులో సెప్టెంబర్ 9, 2024న హైకోర్టు కీలక తీర్పిచ్చింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవటానికి ఒక నిర్దిష్ట కాల పరిమితి అని చెప్తూ 4 వారాలు టైం ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ స్పీకర్ నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం ద్వారా ఫిరాయింపు ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పదవుల్లో కొనసాగేలా చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఆత్మను కాపాడాలని కోరుతూ మణిపూర్ ఎమ్మెల్యే కేసు తీర్పును సుప్రీంకోర్టులో ఉదహరించారు. స్పీకర్ తన రాజ్యాంగబద్ధమైన విధిని నిర్వహించినప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకుని గడువు విధించాలని కోరారు. దాంతో సుప్రీంకోర్టు ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. పదే వాయిదాలు పడుతున్న ఈ కేసులో మార్చి 12లోగా స్పీకర్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించాలని సుప్రీంకోర్టు గతంలో సూచించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పునకు ఒక్క రోజు ముందు స్పీకర్ అందరికీ క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయం వెలువరించారు.